శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మదాత్యయ రోగ నిదానం. మత్తు పదార్థాలు సేవించడం వల్ల వచ్చే రోగాన్ని మదాత్యయ రోగం అంటారు. మద్యం వల్ల ముందుగా శృంగారంలో సమయం తగ్గిపోతుంది. అది శరీరంలోని అతి సూక్ష్మ నాళాల్లో కూడా చొచ్చుకుపోయి వాటిని చెడగొడుతుంది. మెదడుపై ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది. మధువును కానీ సారాను కానీ ఇతర మాదక ద్రవ్యాలను కానీ అతిగా సేవించిన వారిని బ్రతికించడం కష్టం. అది వారి కణాలన్నింటినీ సోమరులుగా తయారు చేస్తుంది. దాంతో అవి ఏ మందుకి ప్రతిచర్య చూపించవు. మద్యం జ్ఞానేంద్రియాలను ఉద్రేకపరిచి మెదడును మొద్దుబారేలా చేస్తుంది. అందువల్ల వాటి మధ్య సమన్వయం లోపించి మొత్తం శరీర భాగాలన్నీ దెబ్బతింటాయి. అందుకే మొదటిసారి రెండవసారి తాగిన వాటికి చురుకుదనం పెరిగినట్లే గొప్ప హాయిగా ఉంటుంది. కానీ తర్వాత ఆ సుఖం ఉండదు. అయినా మూర్ఖుడు భ్రమలో మునిగి ఆ సుఖం కోసం అన్వేషిస్తూ తాగుతూనే ఉంటాడు. తాగుడికి అలవాటు పడిన ఉన్నతాధికారి అదుపులేని క్రూర విషసర్పం వంటివాడు. ఈ మత్తులో కానీ అది దొరకనప్పుడు కానీ ఎవరిని ఎందుకు కాటేస్తాడో చెప్పలేం. మద్యం క్రూరత్వాన్ని పెంచుతుంది. నోటితో చెప్పలేని చెడ్డ పనులు చేయిస్తుంది. అది సజ్జనుడిని నీచునిగా మారుస్తుంది. అది బాగా నెత్తికెక్కిన వాడు ఎంత చెడ్డ పని చేయడానికైనా భయపడడు. మందుకి బానిసైపోయి అది దొరకని వాడు ఆ దొరకని నాడు పరమనీచుడైపోయి గుక్కెడు మద్యం కోసం హత్య చేయడానికైనా వెనుకాడడు. ఈ దశకు వచ్చేసరికి వాని ఆరోగ్యం సర్వనాశనమైపోయి ఉంటుంది. మెదడు దెబ్బతినేయడంతో ఏది సుఖమో ఏది అసుఖమో తెలియక ఏడవలసినప్పుడు నవ్వుతాడు, నవ్వవలసినప్పుడు ఏడుస్తాడు. జ్ఞాపక శక్తి నశిస్తుంది. తులన దెబ్బతిని ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాడు. సహజంగా బాగా తిని ఆరగించుకునే శక్తి గలవారు స్వతహాగా బాహుబల సంపన్నులు. మంచి పుష్టకరమైన భోజనంతో మద్యాన్ని పుచ్చుకున్న వారికి పెద్దగా మత్తెక్కదు. ఆ మత్తు కోసం మరింత తాగితే మాత్రం సర్వనాశనం తప్పదు. తాగబోతులకు వచ్చే జబ్బులు పిత్త కఫ దోషాల్లో దేని ప్రకోపం వల్లనైనా రావచ్చు. త్రిదోషాలు ఒకేసారి దాడి చేయడం వల్ల కూడా కలగవచ్చు. తరచుగా వచ్చే విరోచనాల వల్ల దాహం, కాసింత నిరాశ, జ్వరం, అరుచి, ఆహార విముఖత, మలబద్ధకం, కళ్ళు చీకట్లు కమ్ముట, వెక్కిళ్ళు, శ్వాసలో ఇబ్బంది, నిద్ర పట్టకపోవుట, అతిగా చెమటలు పట్టడం, మలమూత్ర విసర్జనలో ఏదో అడ్డుపడినట్లుండడం, ఒళ్ళు అక్కడక్కడ వాచుట, మానసిక ఆందోళన ఇవన్నీ త్రిదోషాలు కలిసి తాగుబోతుపై దాడి చేస్తే బయటికి కనిపించే లక్షణాలు రోగి ఏదో కలల లోకంలో పడినట్లుంటాడు. పిలిచినా పలకడు. ఈ రోగం పిత్తదోషం వల్ల వస్తే అంతటా మంట పుడుతున్నట్లుంటుంది. లోన పైన కూడా జ్వరం, స్వేదన, స్పృహ తప్పుట, గుండెదడ కనిపిస్తాయి. కఫ ప్రకోపం వల్ల వస్తే వాంతులు, అశాంతి, నిద్రమత్తు, కడుపు వాయువు ఎక్కువై బరువెక్కుట అనే లక్షణాలు బయటపడతాయి. తెలిసి మత్తుకు అలవాటు పడిపోయిన వారు క్రమేపీ ఆలోచించే శక్తిని కోల్పోతారు. మానసిక రోగాలు ప్రవేశిస్తాయి. ప్రతిదీ వారికి ఆనందాన్నే కలిగిస్తూ ఉంటుంది. కర్ర మొక్క ఇచ్చిన, అన్నం ముద్ద పెట్టిన, లడ్డూను చేతిలో ఉంచిన ఒకలాగే చిన్నపిల్లల్లా సంతోషపడిపోతారు. ఇవి ఎక్కువగా వాత ప్రకోప లక్షణాలు. నోటి నుండి కఫం చీము పడుతూ ఉండడం, ఏమీ తాగకుండా నిద్రమత్తులో జోగుతున్నట్లుండడం వీరి లక్షణాలు. ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఏం మాట్లాడినా పెద్దగా అర్థం ఉండదు. ఒకటనుకుని ఇంకొకటి అంటారు. గుండె, గొంతు చెడతాయి. మూర్ఛలు వస్తూ ఉంటాయి. ఊపిరి హాయిగా సక్రమంగా ఆడక అవస్థపడుతూ ఉంటారు. దాహం, జ్వరం, కడుపులో తిప్పు బాధిస్తాయి. ఏదో 1-2 మార్లు దారి తప్పి తాగిన తెలివితేటలు ఉపయోగించి దాన్ని పూర్తిగా వదిలేసిన వారికి ఈ రోగాలేవీ రావు. వంచనకు గురైన వారు ప్రథమ కోపులు, మత్తుకి సంబంధించిన 3 రోగాలను అనగా మూర్ఛలు, నేలపై పడి లేవలేకపోవుట, కడుపులో తిప్పలకు లోనవుతారు. వీరు తిండికి సంబంధించిన నియమాలు సరిగా పాటించకపోతే ప్రమాదమే. శరీరంలో నాళాలన్నీ చెడతాయి. వాతపిత్త కఫలోపాలు, మలిన రక్తం శరీర భాగాలన్నింటిలో సారా ప్రవహించడం వల్ల ఈ రోగులను సరిచేయటకు చాలా కాలం పడుతుంది. మత్తు రోగుల్లో వాతం ప్రకోపిస్తే మనిషి చీపురు పుల్లలాగా అయిపోతాడు. రక్తహీనత ఏర్పడుతుంది. ఏ కోసాన మెరుపన్నది మిగలదు. జీవకళ కనబడదు. శరీరం ఎర్రబడుతుంది. మనిషిలో మోసం చేసే బుద్ధి పెరిగిపోతుంది. ఆలోచనలు, చర్యలు స్థిరంగా ఉండవు. పిత్తం ప్రకోపిస్తే మత్తులో ఉన్నా లేకున్నా ఆ రోగి తెగ చిరాకు పడతాడు. శరీరానికి ఎరుపు, పసుపు కలిగిన అందవికారమైన రంగు వస్తుంది. కఫం ప్రకోపిస్తే మనిషి నడుస్తున్నా, అరుస్తున్నా, నిద్రలో ఉన్నట్టే ఉంటాడు. సందర్భశుద్ధి లేకుండా మాట్లాడతాడు. ఏదో మరో లోకంలో ఉన్నట్లుంటాడు. 3 ప్రకోపాలు కలిసి ఉన్న వారికి ఈ పై లక్షణాలు కనిపిస్తాయి. రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడుతుంది. పక్షవాతం రావచ్చు. త్రిదోష ప్రకోప లక్షణాలు ఇంకా ఇలా కూడా ఉంటాయి.
రోగి తనవారి గొంతుకులను ఎంత ప్రయత్నించినా పోల్చలేకపోవడం పిత్తలోపం. మనిషి నిద్రపోతున్న శరీరం వణుకుతూనే ఉండడం జరిగినప్పుడు వాత లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించాలి. రోగికి ఆకాశం ఎర్రగా కనిపించవచ్చు, లేదా అంతా చీకటిగా నల్లటి తెరల చాటున ఉన్నట్టు కనిపించవచ్చు. ఒక్కసారి తల విదిలించి చూస్తే అంతా బాగానే కనబడుతుంది, కానీ గుండెలో సన్నగా నొప్పి మొదలెట్టినట్టు అవుతుంది. తల తిరుగుతుంది, ఛాతీ భాగం అంతా ప్రకంపిస్తుంది, వెక్కిళ్ళు వస్తాయి. పిత్త ప్రకోపంలో ఆకాశం ఎర్రగా కానీ పచ్చగా కానీ కనబడుతుంది. మాటి మాటికి స్పృహ పోతుంది. తెలివి వచ్చాక విపరీతంగా చెమటలు పడతాయి. అధిక దాహం, గొంతులో మంట ఉంటాయి. శరీరం రంగు ఒకవైపు పసుపచ్చగా మరొక వైపు నీలంగా తేలవచ్చు. కనులు ఎర్రగానో పచ్చగానో అయిపోతాయి. కఫ ప్రకోపంలో రోగికి ఆకాశం నిత్యం మేఘావృతంగానే గోచరిస్తుంది. మృతి చెందినట్లయిపోయి కొన్ని గంటల తర్వాత ఎప్పుడో ఈ లోకంలోకి వస్తాడు. గుండెలో గాభరాగా ఉందని గోల పెడతాడు. చొంగ కారుతూ ఉంటుంది. అంగాలన్నీ బరువెక్కిపోయి తిమ్మిర్లొస్తాయి. ఉన్నట్లుండి దబ్బుమని కింద పడిపోతాడు. అపస్మారకంలోకి వెళ్ళిపోతాడు. మరలా లేచి తన పనులు తాను చేసుకుంటున్నప్పుడు కూడా మాటలో స్పష్టత ఉండదు. కాబట్టి మత్తుమంది ఏదైనా ప్రమాదకరమే, కానీ అదే మత్తు పానీయాన్ని వ్యక్తి యొక్క శరీర తత్వాన్ని బట్టి రోజుకి 5 నుండి 10 చుక్కలు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. బుర్ర చక్కగా పనిచేస్తుంది. అంగాలలో చురుకుదనం వస్తుంది. చర్మానికి నైగనిగ్యం, ముఖానికి నవకం వస్తాయి. కానీ మానవజాతి చేసుకునే దురదృష్టం, అలా రోజుకు 5-10 చుక్కలు పుచ్చుకుని అంతటితో ఆగేవారు ఎవ్వరూ ఉండరు. ఓం శాంతి శాంతి శాంతి.